ఆ ఊరు పేరు తంగెడిపురం. ఆ ఊర్లో చాలామంది వ్యవసాయం చేస్తూ, కొంతమంది కూలి పని చేసుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. అదే గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అని ఒక పెద్ద భూస్వామి ఉంటాడు. అతడు ఒక 10 ఎకరాల భూమిలో మామిడి తోటను పెట్టాలని అనుకుంటాడు. అయితే దానికి చాలామంది కూలీలు కావాల్సి వచ్చింది. ఇంకా అదే గ్రామంలో కొంతమంది కూలీలని మాట్లాడుకుంటాడు అతను. అట్లా మాట్లాడుకొని తనకున్న భూమిలో ఆ మామిడి చెట్లు పెట్టాలని అనుకుంటాడు. ఇంకా గుంతలు తవ్వి ఆ చెట్లు పెట్టాలి. అయితే వీళ్ళందరితో ఒకరోజు మాట్లాడి వాళ్ళకు కూలి మాట్లాడుకొని ఇంకా ఆ పనిని మొదలు పెట్టాలని చూస్తాడు. దాదాపుగా ఒక 50 మంది కూలీలను మాట్లాడతాడు. అందరికి ముందుగానే డబ్బులు మాట్లాడుకొని ఇంకా వాళ్ళకు పనిని అప్పచెప్తాడు. అందులో సోములు అని ఒక రైతు ఉంటాడు. సోములు చాలా తెలివైనడు. ఇంకా భూస్వామి ఇంకా ఆ కూలీలందరినీ పొలం కాడికి తీసుకెళ్లారు. తన 10 ఎకరాల పొలాలలో గుంతలు తవ్విపిస్తున్నాడు. అందరూ గుంతలు తవ్వుతూ ఉన్నారు. అలా 2 రోజుల దాకా గుంతలు తవ్వారు. ఇంకా అది లాస్ట్ రోజు. అందరూ గుంతలు తవ్వుతూ ఉంటే ఆ సోములు అనే రైతుకు ఒక్కసారిగా గుంత తవ్వుతూ ఉంటే ఏదో గడ్డపారకు తగిలినట్టుగా అనిపిస్తుంది. అలా తగిలినట్టుగా అనిపిస్తే కొంతమంది దూరంగా ఉండడంతో ఆ విషయం గమనించరు. అప్పుడు ఇంకా ఆ సోములు ఏం చేస్తాడంటే ఆ గుంతలో ఏముందని తెలుసుకోవాలని మట్టిని తవ్వి చూస్తాడు. చూస్తే అందులో తనకు ఒక చిన్న గురిగి లాంటిది దొరుకుతుంది. అంటే గురి అంటే అది ఒక రాగి చెంబు. ఆ చెంబు దొరుకుతుంది. అయితే దాన్ని చూసిన సోములు ఒక్కసారి షాక్ అవుతాడు. దాంట్లో బంగారం ఉంటుందేమో అని అనుకుంటాడు. కానీ ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెబితే ఆ బంగారం గురించి అడుగుతారు. ఇంకా అందరు పంచుకోవాలని చూస్తారు. ఇది ఎవరికి దక్కకూడదు, ఇది నేనే దక్కించుకోవాలని ఏం తెలియనట్టుగా గుంతల్ని అది పెట్టి దాంట్లో ఒక చెట్టును నాటుతాడు. దానికి గుర్తుగా ఏదో ఒకటి పెట్టుకొని వస్తాడు. ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కూలీలందరూ వాళ్ళ వాళ్ళ పనులలో ఉన్నారు. అప్పటికే ఆ భూస్వామి వాళ్ళందరికీ కూలి డబ్బులు చెల్లించాడు. ఆ రోజు రాత్రి అయింది. ఇంకా సోములకు ఆ రోజు నిద్ర పడట్లేదు. ఎందుకంటే ఆ చెంబులో ఏముందో కూడా తీసి చూడలేదు. అందులో ఖచ్చితంగా బంగారమే ఉంటుంది. నేను పెద్దవాడిని అయిపోతాను, ఇంకా నాకు డబ్బుల విషయంలో బాధ లేదని బాగా సంతోషంగా ఉంటాడు. ఇంకా అందరు ఊరు జనాలు నిద్రపోతారు. ఊరంతా గాఢ నిద్రలో ఉంటుంది. ఊరు జనాలందరూ ఇంకా గాఢ నిద్రలో ఉంటారు. ఆ రోజు సోములు సరిగా అర్ధరాత్రి 12 అవుతున్న సమయాన నిద్రల నుంచి లేచి ఆ తర్వాత ఆ భూస్వామి పొలాలకు వెళ్ళాలని అనుకుంటాడు. ఇంకా ఎందుకంటే అక్కడ బంగారం దాచిపెట్టి ఉన్నాడు కదా. ఎవరికి తెలియకుండా చేతిలో ఒక కట్టె పట్టుకొని చిన్న టార్చ్ లైట్ పట్టుకొని ఆ అర్ధరాత్రి వేళలో ఆ భూస్వామి పొలం దిక్కు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సరిగా ఊరు దాటుకొని చాలా దూరమే వెళ్ళాడు. ఎప్పుడైతే వీళ్ళు మొక్కలు నాటిపెట్టారో ఆ పొలాలకు చేరుకున్నాడు. అలా వెళ్ళి తను అక్కడ ఒక గుర్తు పెట్టుకొని వస్తాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న చెంబుని బయటకు తీస్తాడు. తీస్తే అది బరువుగా ఉంటుంది. ఇంకా అందులో బంగారం ఉందని చాలా సంతోషపడతాడు. ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా యథావిధంగా ఆ మొక్కను నాటి ఎవ్వరికి తెలియకుండా గుడ్డుచప్పుడు కాకుండా అదే రాత్రి ఇంటికి చేరుకుంటాడు. చేరుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం భార్యకు కూడా చెప్పడు. ఇక తెల్లవారుజాము నుంచి సోములు చాలా సంతోషంగా ఉంటాడు. కానీ అది ఓపెన్ చేసి చూడలేడు. ఒకరోజు రాత్రి అవుతుంది. ఇంకా తన భార్యను పిలుచుకొని వచ్చి ఆ చెంబును చూపిస్తాడు. అప్పుడు తన భార్య అడుగుతుంది, ఏంటండి ఈ చెంబు ఇలా ఉంది అని అంటుంది. ఇలా ఉంటుంది అంటావేందే, ఇందులో ఏముందో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు అని అంటాడు. ఏముంది అందులో? అదే నేను కూడా ఓపెన్ చేయలేదు. ఇది మన భూస్వామి పొలంలో కూలి పనికి వెళ్ళినప్పుడు ఈ చెంబు దొరికిందే, ఎవరికి తెలియకుండా తీసుకొచ్చాను. ఇందులో ఖచ్చితంగా బంగారమే ఉంటుంది. ఇంకా మన కష్టాలు పోయినట్టే, మనం అందరం సంతోషంగా ఉండొచ్చని అలా అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ భార్య కూడా సంతోషపడుతుంది. కానీ లోపల ఒక అనుమానం ఉంటుంది. ఏమయ్యో, ఇది అలా తీసుకురావడం మంచిది కాదు. ఏదైనా జరగనిది జరిగితే మనకే ప్రమాదం అని అంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. సప్పుడు చేయకుండా ఇందులో ఏమైనా ఉంటే పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి అమ్ముకొని వచ్చి మన కష్టాలను తీర్చుకుందామని దాన్ని ఇంకా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అందులో కాళ్ళ కడియాలు, కమ్మలు, తాలిబొట్టు ఇంకా ఇతర బంగారు వస్తువులు ఉంటాయి. అవన్నీ చూడగానే ఒక్కసారిగా తన భార్యకు ఇంకా సోములకు ఎంతో సంతోషం అనిపించింది. అది చాలా విలువైన బంగారం. కానీ అది అప్పుడే పట్టణానికి వెళ్ళి అమ్ముకురాకుండా ఇంట్లోనే పెడతాడు. ఇంకా ఆ రోజు అర్ధరాత్రి వేళలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యా, ఇంత బంగారం దొరికింది కదా, ఎలా అమ్ముతావు? ఒకవేళ
ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా జరుగుతుంది కదా అని భార్య అంటుంది. నేను ఎవ్వరికి ఈ విషయం చెప్పను, నువ్వు కూడా ఎవరితో ఈ విషయం అనకు, గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి అమ్ముకొని వస్తా అని ఇంకా మాట్లాడుకొని ఉంటారు. అలా వారం రోజులు గడుస్తుంది. ఒకరోజు ఏమవుతుందంటే, ఆ రోజు అమావాస్య అనుకుంటా. ఆ రోజు సోములు ఎప్పటిలాగానే మళ్ళీ కూలి పనికి బయటికి వెళ్తాడు. ఇంట్లో బంగారం ఉంది. తన భార్యకి ఎందుకో ఏమో ఆ బంగారం వేసుకోవాలని ఆశ పుట్టింది. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఆ చెంబుల నుంచి ఆ కాళ్ళ కడియాలు, చెవి కమ్మలు, ఆ తాలిబొట్టు అవన్నీ బయటకు తీసింది. తీసుకొని ఒకసారి వేసుకొని చూద్దాం అని మెడలో వేసుకుంది. కాళ్ళ కడియాలు కూడా పెట్టుకుంది. అలా ఎప్పుడైతే పెట్టుకుందో ఏమో తెలియదు కానీ ఆ ఇంటి చుట్టూ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇంకా అంత చీకటిగా మారింది. ఆ రోజు ఒక్కసారిగా తన లోపలికి ఏదో గాలి వచ్చినట్టుగా అనిపించింది. సాయంత్రానికి వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి చూస్తే ఆ చెంబులో ఉన్న బంగారం అంతా తన భార్య మెడలో ఉంది. ఏంటో బంగారం అంతా నువ్వు వేసుకున్నావు, ఇలా వేసుకుని బయటికి కూడా వెళ్తే అందరు గుర్తుపడతారు, ఇప్పటికే మన సంసారం అంతంతా, ఇవన్నీ కనపడితే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అప్పుడు తను ఏం తిరిగినట్టుగా, ఏంటండి ఎవరేమనుకుంటారు, నాకు నచ్చింది వేసుకుంటాను, ఇంకా ఇవి నా శరీరం పైన ఉండాలి అని అనగానే తను షాక్ అవుతాడు. అదేంటి, బంగారం అమ్ముకొస్తానని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు వేసుకుంటానంటావేంది అని అనగానే, లేదండి ఈ బంగారం నేనే వేసుకుంటాను, ఇది నాది, నాకే ఉండని, నువ్వు వేరే పని ఏదైనా చేయగాని ఈ బంగారం నాకే ఉండని అని అంటుంది. అలా అనగానే, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, మన కష్టాలు తీరిపోవాలంటే ఆ బంగారం అమ్ముకు రావాలి, లేదా మంచిది కాదు, అయినా దొరికిన బంగారం ఇంటెందుకు పెట్టుకుంటావు అని భార్యతో భర్త అంటాడు. అప్పుడు కోపంగా, చెప్పేది మీకే, ఈ బంగారం నాది, నా మెడల్లో ఉండాలి, నన్ను ఎక్కువగా విసిగించకు అని కోపంగా మారుతుంది. అలా అనేసరికి తను కూడా ఏం చేయలేక నీ ఇష్టం అనుకొని ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళా వచ్చే అమావాస్య రోజుకు ఆ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వేళలా సోములు పక్కన తన భార్య నిద్రల నుంచి లేచి భయంకరంగా ఏడవడం, పైకి చూసి అరవడం, ఎవరో పిలుస్తున్నట్టుగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఇదంతా ఒక్కసారిగా గమనించిన సోములు, ఏమైంది నీకు, ఇలా ప్రవర్తిస్తున్నావేంటి అని అనగానే ఆ సోముల వైపు చూసి సైలెంట్గా పడుకునేది. ఇలా ప్రతిరోజు ఆ ఇంట్లో ఏదో ఒక సంఘటన జరిగేది. కిచెన్ రూమ్లో ఎవరో గజ్జలు కట్టుకొని తిరుగుతున్నట్టుగా, సోములు వెనకాల ఎవరో నిలబడి గొంతు పిసుకుతున్నట్టుగా, సోములతో ఎవరో గాల్లో మాట్లాడుతున్నట్టుగా ఇలా అనిపించేది. అదంతా అతనికి విచిత్రంగా అనిపించింది. ఏంది ఇలా మారిపోయిందేంటి, ఇలా చేస్తుందేంటి అనుకుంటాడు. మామూలుగా చూస్తే మళ్ళీ ఆమె ఏం ఎరగనట్టుగానే మాట్లాడుతుంది. పొద్దుగాలైతే తన పని తను చేసుకుంటుంది. రాత్రి అయితే మాత్రమే ఆ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒకరోజు బాగా చీకటి పడింది. అందరూ ఊర్లో గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు. ఇంకా చీకటి అయింది కాబట్టి ఇంట్లో తినేసి పడుకుందామనే సమయానికి బాగా పొద్దుపోయింది. తన భార్య మామూలుగానే భర్తతో మాట్లాడి ఎప్పటిలాగే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. మంచిగా చీకటి అయ్యింది. చుట్టూ అంతా భయంకరమైన వాతావరణం. ఊరు చివరంతా అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆ రోజు ఏమైందంటే, వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత ఇంటి ముందల ఒక ఏడుపు వినబడింది. ఆ ఏడుపు వినగానే సోములు నిద్రలో ఉండగా భార్య ఒకతే మేల్కుంటుంది. అలా మేల్కొని ఆ ఏడుపు కోసం దిగుగా సిగలన్నీ విడబోసుకొని మెల్లగా తలుపులు తీసింది. అలా తలుపులు తీయగా అక్కడ తనకు ఒక నల్లని ఆకారం కనబడుతుంది. రావే రా, నీకోసం ఇక్కడ నిలబడ్డాను, నా నగలు నువ్వే వేసుకున్నావు కదా, నువ్వు వేసుకుంటే నేను వేసుకున్నట్టే, మన ఇద్దరం కలిసి అలా వెళ్దాందా అని ఏదో ఒక ఆకారం మాట్లాడుతుంది. అప్పటికే తన మైకంలోకి వెళ్ళిపోయిన సోములు భార్య ఏమాత్రం ఆలోచించకుండా మెల్లగా తన వెంట వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే సోములకు మేలుకు వచ్చింది. మేలుకు వచ్చి చూస్తే పక్కన భార్య లేదు. లేకపోవడంతో కంగారు పడతాడు. హాల్లోకి వచ్చి చూస్తే తలుపులు తెరిచి ఉంటాయి. అనుమానం వచ్చి ఇంకా బయటికి పరిగెడతాడు. పరిగెడుతుంటే దూరంగా ఒక ఆవిడ నడుస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు, సోముల భార్య. సోములకు అనుమానం వచ్చి వెనకాల వెళ్తుంటాడు. కానీ అక్కడ వెళ్తున్నామే ఒకరే. పక్కన ఆ భయంకరమైన ఆకారం ఉంది, కానీ సోములకు కనబడదు. తనకి ఏం అర్థం కాదు. ఏంది ఇంత అర్ధరాత్రి వేళ ఇది ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని వెనకాల పేరు పెట్టి పిలుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ తను పలకడం లేదు. మొత్తానికి ఊరు దాటింది. ఊరు దాటి ఆ భూస్వామి పొలంలోకి వెళ్ళింది. అలా వెళ్ళగానే సోములకి ఏం అర్థం కాలేదు. ఇదేంది,
ఆ భూస్వామి పొలాల్లోకి వెళ్తుంది. అసలు ఏమైంది దీనికి అని వెనకాల ఫాలో అవుతాడు. అలా మెల్లగా ఆ మామిడి తోటలోకి వెళ్తాడు. అప్పటికే అవి చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి. అక్కడ వెళ్ళి చూస్తూ ఉండగానే సోములు భార్య ఎక్కడైతే దాన్ని తవ్వి తీశారో అక్కడే కూర్చొని భయంకరంగా ఏడుస్తుంది. తలలో మట్టి పోసుకుంటుంది. చుట్టూ అంతా చీకటి, దూరంగా కుక్కల ఏడుపులు, భయంకరమైన వాతావరణం. సోములు ఆమెను చూసి గజగజ వణుకుతున్నాడు. ఏంది ఇలా ప్రవర్తిస్తుందేంటి ఇది అని అనుకుంటాడు. ఇంకా మెల్లగా వెనుక నుంచి వెళ్ళి నిలబడతాడు. ఆమె ఆ మట్టిని తీసుకొని తలలో పోసుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ గుంత తవ్వుతూ ఉంది. అలా తవ్వుకుంటూనే తనకున్న బంగారం అంతా చూసుకొని ముడుచుకుంటుంది. ఏం అర్థం కాలేదు. ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తుంది. అదంతా గమనిస్తున్న సోములకు మాత్రం వణుకు పుడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏయ్, ఏమైంది నీకు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం పని నీకు అని వెనుక నుంచి గట్టిగా అరుస్తాడు. అలా అరుస్తుంటే కూడా ఆమె వెనుకకు మళ్ళీ చూడదు కదా. సోముల వైపు అసలు చూడదు. అదే విధంగా ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ తన బంగారాన్ని చూసుకుంటూ తలలో మట్టి పోసుకుంటుంది. తనకు ఏదో అనుమానం వచ్చింది. వెనుక నుంచి వెళ్ళి చెయ్యి పట్టుకొని గుంజుతాడు. అలా గుంజగానే సోములు భార్య ఒక్కసారిగా సోముల వైపు చూసింది. ఆ ఆకారాన్ని చూసిన సోములు గుండె అదిరిపడి వెనుకకు పడతాడు. అక్కడ ఉన్నది సోములు భార్య కాదు. సోములు భార్యలో మరొక ఆకారం కనబడింది. తన ముఖమంతా తెల్లగా పాలిపోయి పెద్ద బొట్టు పెట్టుకొని భయంకరంగా నవ్వుతూ ఉంది. కనుగుడ్లన్నీ నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా సోములు ఆకారం చూసి ఏడుస్తూ ఉన్నాడు. అది నవ్వుతూ ఉంది. ఏరా, నన్నే ముట్టుకుంటావా? నీకెంత దమ్మురా అంటూ పైకి లేచింది సోములు భార్య. కానీ తనలో ఉన్నది భయంకరమైన దయ్యం. సోములకు అర్థం కాలేదు. అప్పుడే అర్థమైపోయింది. సోములకు అర్థం కాలేదు. ఏంది ఇలా చేస్తుంది? ఎవరది? అంత భయంకరంగా ఉంది. ఇది నా భార్యనేనా, లేకపోతే దీనికి ఏదైనా దయ్యం పట్టిందా అలా అనుకుంటాడు. అలా అనుకున్న తర్వాత అది పైకి లేచి నవ్వుతూనే ఉంది. ఏ, ఎవరు నువ్వు? నా భార్య శరీరంలోకి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? వదిలేయ్ అని అంటాడు. అప్పుడు అది నవ్వుతూ, ఏరా, ఆశతోటి బంగారం తీసుకుని వెళ్ళి అమ్ముకోవాలని చూసావు కదా. ఇప్పుడు నీ భార్య నా బంగారం వేసుకుంది అంటే ఇంకా నీ భార్య నేను ఒక్కటే. నీ భార్యను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ భార్య శరీరం నాకు కావాలి, లేదా చంపేస్తా అని అరుస్తుంది. సోములకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడుస్తాడు. ఇంకా ఆ రోజు ఏం చేయలేకపోతాడు. ఇక చూస్తూ ఉండగానే సోములు భార్య స్పృహ తప్పి పడిపోతుంది. స్పృహ తప్పి పడిపోయిందని ఇంకా తనను భుజాలపైన వేసుకొని ఇంటి దాకా వస్తాడు. ఇంటికి వచ్చినాక నీళ్లు కొట్టి లేపుతాడు. అలా లేపితే తను మామూలు మనిషిలా మాట్లాడుతుంది. జరిగిందంతా సోములు తన భార్యకి చెప్పాడు. ఇంకా తినకు దయ్యం పట్టిందని తెలుసుకొని తెల్లవారుజాగా చూస్తాడు. అప్పుడే ఒక తెలిసిన మంత్రగాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జరిగినంత చెప్తాడు. తను ఇంటికి వస్తాడు. వచ్చి ఆ సోములు భార్య తల పట్టుకొని చూస్తే ఆమె శరీరంలో వేరే ఒక ఆకారం ఉంది. అది ఆ మంత్రగానికి కనబడుతుంది. చూడు బాబు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీకు దొరికిన బంగారాన్ని అది అమ్ముకొని వచ్చి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. అది ఓపెన్ చేయడం వల్ల అది ఆ చెంబుని తెరిచి చూడడం వల్ల బంగారం నీ భార్య ధరించడం వల్ల అందులో ఉన్న భయంకరమైన శక్తి నీ భార్యని ఆవహించింది. అందులో ఒక భయంకరమైన ఆత్మ ఉంది. అది ఇప్పుడు నీ భార్య శరీరాన్ని వదిలి వెళ్ళదు అని అనగానే సోములు భయపడతాడు. స్వామి, ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే చేసేదేమీ లేదు. వచ్చే పౌర్ణమి దాకా ఎదురు చూడాలి. ఆ రోజు నీ భార్యని ఎవ్వరికి తెలియకుండా ఆ భూస్వామి పొలాలకు వెళ్ళి ఆ బంగారం అంతా తీసి ఆ చెంబులో పెట్టి ఎక్కడైతే తవ్వావో అక్కడే దాన్ని పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టి కొన్ని మంత్రాలు చదివి కొన్ని నియమాలు పాటిస్తే అది మళ్ళీ ఆ చెంబులోకి వెళ్ళిపోయి తన బంగారానికి రక్షగా ఉంటుంది. తనను ముట్టుకున్న వాళ్ళని అది మళ్ళీ ఎప్పుడు వదలదు. ఇది చెయ్యాలని ఆ మంత్రగాడు చెప్తాడు. అలా వాళ్ళు ఇంకా వచ్చే పౌర్ణమి దాకా ఎదురు చూస్తారు. అప్పటి వరకు తన శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం ప్రతిఘటిస్తుంది. నన్ను మళ్ళీ మీరు అక్కడికి పంపలేరు, మీ వల్ల కాదు, నీ భార్యని నాతోనే తీసుకుని వెళ్తాను. ఇంకా ఆ పౌర్ణమి రానే వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి 12 అవుతుంది. ఆ మంత్రగాడు ఇంటికి చేరుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆ విషయాన్ని ముగించాలని అనుకుంటారు. అప్పుడు ఆ మంత్రగాడు లోపలికి వచ్చి సోములు భార్య పైన ఏదో మంత్రజలం చల్లుతాడు. అలా చల్లగానే అది బందీ అయిపోయినట్టుగా వాళ్ళ వెనకాలే వస్తుంది.
మెల్లగా భూస్వామి పొలాల్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ గుంత తవ్వుతారు. గుంత తవ్వి అక్కడ ఒక ముగ్గు గీసి ఆ ముగ్గులో తనను కూర్చోబెడతారు. ఓయ్ ఓసై, వెళ్ళవే వెళ్ళు. తన శరీరాన్ని వదిలేసి నీ బంగారం తీసుకొని నువ్వు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపో, తనను వదిలేయి అని ఆ మంత్రిగాడు మంత్రాలు చదువుతూ ఉంటే అది మాత్రం వెళ్ళని అంటుంది. అప్పుడు ఇంకా తనకు చాలా కోపం వస్తుంది. వెళ్ళకపోతే నిన్ను భస్మీపటం చేస్తాను, వెళ్ళవే వెళ్ళు అని అనగానే తన పైన వేరే వేరే మంత్రాలు ప్రయోగిస్తాడు. అప్పుడే తన పైన విభూతి చల్లుతాడు. అలా చల్లగానే అది మంటలు వస్తున్నట్టుగా భయంకరంగా గడుస్తుంది. ఇదే మంచి సమయం, తన మెడలో ఉన్న బంగారు తాలిబొట్టు అవన్నీ తీసేసి ఆ చెంబులో వేసి ఆ గుంతలో పాతిపెట్టు, లేకపోతే అది వదలదు అని ఆ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఆ మంత్రాల ప్రభావం కూడా ఒక అర్ధగంట సేపే ఉంటుందని చెప్తాడు. అలా చెప్పగానే సోములు ఏమాత్రం ఆలోచించకుండా తన ఒంటిపైన ఉన్న బంగారాన్ని అంతా తీసి ఆ చెంబులో వేసి దానికి ఒక బట్ట కడతాడు. అప్పుడే తను భయంకరంగా గడుస్తూ కింద పడిపోతుంది. ఆ బంగారం అలా అండ్లో పెట్టగానే ఆ మంత్రిగాడు తనకు ఒక గుడ్డ కట్టి దాని చుట్టూ తాయితలు కడతాడు. తాయితలు కట్టి ఇంకొకసారి మంత్రాలు చదివి అదే గుంతలో పాతి పెడతాడు. దానిపైన మామిడి చెట్టు పెడతాడు. పెట్టగానే శ్రోతజ్ఞ భార్యకు నీళ్లు కొట్టి లేపుతారు. అప్పుడు ఆ మంత్రిగాడు చెప్తాడు, చూడు, ఇప్పుడు అయితే ఆ శక్తిని నీ భార్య ఒంట్లో నుంచి దూరం చేశాను. ఈ చెట్టు పెరిగి పెద్ద అవుతుంది. చూడు, నీ భార్య నుంచి అయితే ఆ దయ్యాన్ని దూరం చేశాను. ఆ చెట్టు కింద ఉన్న చెంబుని మళ్ళీ ఎవరైనా తవ్వి తీసినా ఆ బంగారాన్ని ధరించినా వాళ్ళని మాత్రం అది వదలదు. ఇంకొక విషయం, ఈ చెట్టు దగ్గరికి వచ్చిన వాళ్లకు భయంకరమైన నవ్వులు వినబడతాయి. అక్కడ నన్ను తవ్వండి, నన్ను బయటకు తీయండి అని కూడా అంటుంది. అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం నువ్వెవరికి చెప్పకు. ఈ విషయాన్ని ఇక్కడితోటే ముగించు. ఆ భయంకరమైన మాటలు విని చాలామంది భయపడతారు. ఎవరు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళరు. ఇంకా నీ భార్యకి ఏం కాదు, తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పగానే సోములు ఇంకా భార్యను తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఆ స్వామీజీకి తను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ బంగారం వల్ల ఎంత కొరివి వచ్చిందో తనకు అర్థమైపోయింది. అప్పటి నుంచి ఇంకా కాయకష్టం చేసుకొని కూలినాలు చేసుకొని పని చేసుకొని బతుకుతాడు. కానీ ఆ మామిడి తోట పెద్దగా అవుతుంది. కానీ ఆ ఒక్క చెట్టు దగ్గర మాత్రం ఆ తోటలో చాలా భయంకరమైన ఏడుపులు, అరుపులు వినబడతాయి. ఆ భూస్వామికి కూడా భయం వేస్తుంది. ఆ చెట్టు దగ్గర ఏదో ఉంటుందని అనుకుంటాడు. ఆ చెట్టును ఒక్కదాన్ని మినహాయించి మిగతా చెట్లకు పండ్లను అవిని తెంపుతారు. కానీ ఆ చెట్టు గురించి కానీ ఆ చెట్టు గురించి పట్టించుకోలేరు. కానీ భూస్వామికి అర్థమైపోయింది అక్కడ ఏదో ధనపిశాచి ఉంది అని అనుకుంటాడు. కానీ తవ్వలేకపోతాడు, చేయలేకపోతాడు. ఇంకా ఒకరోజు ఆ స్వామీజీ వచ్చి జరిగినంత కూడా చెప్తాడు. చెప్తే ఆ భూస్వామి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లని నరికివేసి ఆ చెట్టు చుట్టూ కంచె వేపిస్తాడు. ఆ చెట్టు దగ్గరికి ఎవరిని పోనివ్వడు. ఇంకా మిగతా చెట్లకు మాత్రమే ఆ మామిడికాయలు తెంపుతారు. ఎవరు కూడా ఆ చెట్టు కింద ఉన్న ఆ చెంబుని తవ్వడానికి ప్రయత్నించలేరు. ఇంకా ఒకవేళ ఎవరైనా తవ్వడానికి ప్రయత్నిస్తే ఈసారి అది మరింత భయంకరమైన దయ్యంగా మారి వాళ్ళ వెంటనే ఉంటుంది. ఈసారి ఏ మంత్రాలు కూడా పనిచేయవు. మరి చూద్దాం, ఆ చెట్టు కింద ఎవరైనా వచ్చి కూర్చొని ఆ చెట్టు కింద ఉన్న బంగారాన్ని ఎవరైనా తవ్వితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. మరి మొత్తానికి ఈ స్టోరీ ఇలా ముగిసింది. ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో మొత్తానికి కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.